తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం ఇస్తూ వచ్చింది. రైతు బంధు పేరిట ఏడాదికి 2 సార్లు రైతు బంధు పేరిట ఆర్థిక సాయం అందించింది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్ ను ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ రైతులకు పెట్టుబడి సాయం పెంపు హామీ ఇచ్చింది. కేసీఆర్ ఏడాదికి 10,000 ఇస్తే తాము ఏడాదికి 15,000 ఇస్తామని హామీ ఇచ్చింది. దీంతో రైతులు బీఆర్ఎస్ ను కాదని కాంగ్రెస్ వైపు మళ్లారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతు భరోసా పెంపుపై రైతాంగం గంపెడు ఆశలు పెట్టుకున్నారు. కానీ రేవంత్ సర్కార్ మాత్రం వారి ఆశలను అడియాశలు చేసింది. పాత పద్ధతిలోనే అంటే కేసీఆర్ ఇచ్చినంత సొమ్మునే రైతుల ఖాతాలో వేసి చేతులు దులుపుకుంది. ఇలా ఇచ్చిన హామీని విస్మరించి రైతు భరోసా సాయం పెంచకపోవడంతో కాంగ్రెస్ సర్కార్ పై ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీలే కాదు రైతులు కూడా ఆగ్రహంతో ఉన్నారు. అయితే ఈసారి రైతు భరోసా పెంపు ఉంటుందన్న ఆశతో ఉన్న రైతులకు తాజాగా మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. రైతు భరోసా పెంపుకు సంబంధించిన విధి విధానాలు, నిబంధనలు ఇంకా ఖరారు కాలేవంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలు అనుమానాలకు తావిస్తుంది. అంటే ఈసారి కూడా 15,000 రూపాయల ఆర్థిక సాయం లేనట్లేనా అంటే మంత్రి కామెంట్స్ అవును అనేలా ఉన్నాయి. ఇచ్చిన హామీ మేరకు ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తారా లేదంటే విధి విధానాల పేర్లతో మళ్లీ దాటేస్తారా అన్న అనుమానం రాజకీయ వర్గాల్లోనే కాదు రైతాంగంలో మొదలైంది. మరి రేవంత్ సర్కార్ చేస్తుందో చూడాలి.